ప్రధాన పాత్ర పోషించారు ఎస్ఎంఆర్ చంద్రబాబు గారు. అలాగే 17వ డివిజన్ ఇచ్చోండి అమ్మా, ఇచ్చోండి మేడం, ఇచ్చోండి. పంతొమ్మిది పంచాయతీలో అప్పుడు 3 ఎంపీటీసీలు ఉండి 3వ ఎంపీటీసీ కింద గెలుపొందిన వాళ్ళు చేశారు. వీరు 2 సార్లు కూడా పోటీ చేసి ఓటమి చెందిన 3వసారి విజయం సాధిస్తారు. వీళ్ళు గొప్ప నైపుణ్యం పొందారు. గూడూరు ఆదిలక్ష్మి గారు, సంస్థల అధినేత అన్నపనేని బాంకీ గారు. అలాగే వచ్చే సుజాత మరి మాంగారు రాజేంద్ర ప్రసాద్ గారు 10 చోట్ల కమిషనర్ గారును అలాగే ఆర్డీ గాను చేసిన కుటుంబం ఇది. జరిగిన ఉప ఎన్నికల్లో 45వ డివిజన్ నుంచి విజేతగా గెలిచారు. శ్రీనివాసరావు గారు. అలాగే మరి ఇవాళ 7వ తారీఖున నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఏదైతే ఏలూరు నియోజకవర్గ కార్పొరేషన్ మేయర్ పెదబాబు నూర్జహాన్ గారిని, అలాగే టౌన్ ప్రెసిడెంట్ బొద్దాన్ శ్రీనివాసు, అలాగే మండల ప్రెసిడెంట్ మంచం మైబాబు గారిని వీళ్ళందరినీ జాయిన్ చేయడం జరిగింది. మిగతా కార్పొరేటర్లందరినీ కూడా మరి ఏదైతే ఏలూరు నియోజకవర్గంలో జాయిన్ చేసుకుంటామని చెప్పామో, ఈ రోజున 14 మంది కార్పొరేటర్లు పార్టీకి రిజైన్ చేసి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. వీళ్ళందరినీ కూడా ఏదైతే గత 10 రోజుల నుంచి కూడా వీళ్ళందరితో కూడా చర్చలు జరపడం జరిగింది. లోగడ మాకు చేసిన క్యాడర్ ఏ విధంగా చేసింది, ఏ విధమైన 5 సంవత్సరాల్లో వాళ్ళు కష్టపడింది వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా వాళ్ళతో కలిసిమెలిసి పనిచేయడానికి వాళ్ళు కూడా సుముఖంగా చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో 3 సంవత్సరాల్లో కూడా వాళ్ళు ఏవి ప్రజలకు చేయలేకపోయామనేది వాళ్ళు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ప్రభుత్వం మంచి చేస్తుందా చెడు చేస్తుందా లేని ఆలోచనలో లేని పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా ఉండిపోయారు. ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత వీళ్ళు చేసింది ఎంత పొరపాటు అనేది వాళ్ళందరికీ కూడా తెలిసింది. గత ప్రభుత్వం వ్యవస్థలను నిర్వీర్యం చేసి అరాచక పరిపాలన చేయడం వల్ల మరి ప్రజలందరూ కూడా మనల్ని తిరస్కరించారని చెప్పి వాళ్ళు కూడా బాధతో ఉన్నారు. వాళ్ళ బాధలో ఉన్నప్పటికీ కూడా మా నాయకులందరితో మాట్లాడి అభివృద్ధి కోసం అందరం కలిసిమెలిసి వెళ్తేనే బాగుంటుందని చెప్పి వాళ్ళందరినీ కూడా ఒప్పించడం జరిగింది. వాళ్ళు ఒప్పుకున్నందుకు ఏదైతే మా క్యాడర్ 5 సంవత్సరాల్లో కూడా కరుడుగట్టిన తీవ్రవాదుల్లాగా పార్టీ కోసం పనిచేస్తూ 1.5 సంవత్సరాల పాటు వాళ్ళను కూడా మనం గౌరవించాలి. ప్రజాప్రతినిధులుగా వాళ్ళు కూడా ఎన్నికయ్యారు కార్పొరేటర్లుగా, వాళ్ళని గౌరవించడం మన పని మనం చేసుకుంటూ పోవాలని చెప్పి మనం చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా అంగీకారం తెలిపారు. ఇంకొక 10 డివిజన్లో వాళ్ళందరూ కూడా కూర్చుని కూలంకషంగా చర్చించుకున్న తర్వాత వాళ్ళను కూడా గౌరవించడం జరుగుద్ది. ఎవరైతే మా భావాలు నచ్చి తెలుగుదేశం పార్టీ మంచి చేస్తుందే తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీతో మేము కూడా కలిసి నడవాలి అని వాళ్ళు కూడా వ్యక్తం పరిచారు. వాళ్ళందరినీ కూడా మేము కూడా ఆదరించడం జరుగుతుంది. ఎందుకనంటే ఘర్షణ వైఖరితో అభివృద్ధి చేయలేం. ఘర్షణ లేకుండా కూడా అందరం కూడా స్నేహపూర్వకంగా ఏలూరు ప్రజల కోసం పాటుపడతామని వాళ్ళు ముందు చెప్పారు. మేము 2024లో మేము చెప్పిన హామీని ప్రజలందరూ కూడా నమ్మి ప్రజలు ఘంటాబద్ధమైన విజయాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పరిపాలించవలసిన బాధ్యత మా మీద ఉంది. అలాగే వీళ్ళు కూడా 3 సంవత్సరాల్లో ఏదైతే చేయలేకపోయారో వీళ్ళ గౌరవం దక్కాలన్నా కూడా వీళ్ళు పార్టీ మారటం ఏమీ తప్పు కాదు. ఎందుకంటే ప్రజలు అనుకోవచ్చు కొంతమంది ఏదైతే రాజకీయంగా ఉన్నారో వాళ్ళు విమర్శన చేయొచ్చు, కానీ సామాన్య ప్రజానీకం ఎవరు కూడా వీళ్ళు విమర్శించడానికి సరిపోరు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది అభివృద్ధి, పని అభివృద్ధి అనేది వీళ్ళు రేపటి నుంచి మేము వాళ్ళకి దిశానిర్దేశం ఇస్తాం. గత 3 సంవత్సరాల్లో వీళ్ళ చేతులు కట్టేసి వీళ్ళని ఏమీ చేయనివ్వకోకుండా నియంత పాలనతో సాగించిన ఆ ప్రభుత్వ తీరు, మా ప్రభుత్వ తీరు ఏ విధంగా ఉంటుంది అనేది వీళ్ళందరూ కూడా తెలుసుకుంటారు. తప్పనిసరిగా రానున్న సంవత్సరంలో ఏలూరు అభివృద్ధిలో పరుగులు పెడితే తప్పనిసరిగా అది పరిగెత్తించే విధానంగా మేము కార్పొరేటర్లు కానీ మేయర్ గారు కానీ అలాగే మా నాయకులు కానీ అందరం కూడా సమిష్టిగా
అలాగే అఖిలపక్షంతో కూడా మాట్లాడి ఏలూరు అభివృద్ధిలో రాజీ లేకుండా ప్రజల మన్ననలు పొందేటట్టుగా ఇదంతా కూడా జరుగుద్దని మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈ సందర్భంగా జాయిన్ అయిన వీళ్ళందరినీ కూడా గౌరవ కార్పొరేటర్లందరినీ అలాగే జాయిన్ అయిపోయే కార్పొరేటర్లను కూడా అభినందిస్తూ అలాగే ముందుగా ప్రత్యేకంగా మా క్యాడర్ వీళ్ళందరినీ తీసుకోవడానికి సహకరించినందుకు వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.